స్వరంకి సంబంధించి మీ ప్రతిభ విషయంలో ఎక్కడ డిస్ప్యూట్ ఎవరు కూడా డిస్ప్యూట్ చేయరు. కానీ ఒకటి ఏంటంటారంటే మీరు బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు కనుక ఆయన ప్రారంభంలో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారంటారు. అసలు నిజం ఉందా దాంట్లో? ఎంకరేజ్ చేస్తుంటే నేను బహుశా 15,000 పాడి ఉండేదాన్నేమోనండి. అంతేనా? ఎంకరేజ్ చేస్తుంటే 15,000 పాటలు ఈజీగా పాడి ఉండేదాన్ని. ఆయన ఏనాడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నా చెల్లెలు పాడుతుంది అని చెప్పలేదు. తన మ్యూజిక్ డైరెక్షన్లో కూడా వాళ్ళెవరన్నా అడిగి ఈ పాట శైలజతో పాడిస్తే బాగుంటుందంటేనే పాడించారు. ఎప్పుడు చేసేవారు, ఎందుకంటే తనకు అది ఉంది. నా వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళ ప్రతిభతో రావాలి. ఒకసారి ఎంఎస్ విశ్వనాథన్ గారు కూడా అడిగారు, మీ చెల్లెలు తమిళ్లో పాడుతున్నట్టు కదా, నాకెందుకు చెప్పలేదు నువ్వు? నేను ఎవరికి చెప్పలేదండి, తన పాట విని మీరు పిలిస్తే సంతోషం. తను ఏ రోజు ఎవరిని ఇంక్లూడింగ్ చరణ్ కానీ నన్ను కానీ ఎప్పుడు ఎవరి దగ్గర ఎంకరేజ్మెంట్ అంటూ ఏమీ లేదు. ఎందుకు అడగాలండి అసలు? అంటే తను అక్కడ ఉన్నాడని చెప్పేసి నేను పాడతాను అంటే అదెలా? మన ప్రతిభతో మనం పైకి రావాలి. అది నాకు చాలా సంతోషం కూడా అండి. అంటే జనరల్గా ఏంటంటే హ్యూమన్ సైకాలజీ, మన వాళ్ళు ఎవరైనా పైకి వెళ్తే వాళ్ళని ఆలంబనగా చేసుకుని మనం కూడా కొద్దిగా పైకి ఆ లెక్కలు చూస్తే నేను తన దగ్గరే ఉన్నాను కదండి, తన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. తన ఇంట్లోనే మా నాన్నగారి కంటే కూడా ఎక్కువగా నేను అంటే ఆ ఏజ్ అలాంటిది, నేను ఉండే ఫీల్డ్ అలాంటిది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అంతకంటే ఏం కావాలండి ఎవరికి? నాకు ఎంకరేజ్మెంట్ అన్ని రకాలుగా ఇచ్చాడు తను, వేరే రకాలుగా అన్నిట్లో ఇచ్చాడు. మోరల్గా చాలా ఇచ్చారు. అంటే గార్డియన్గా తప్పకుండా. సో మీ ఇద్దరికి అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటా కదా? ఎక్కువే, ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ. నాకు భయం కూడా, భయం అంటే ఇన్ ద సెన్స్ మా నాన్నగారి తర్వాత ఎక్కువ, నాన్నగారి కంటే కూడా తన దగ్గర ఎక్కువ పెరిగారు. ఊహ తెలిసిన తర్వాత ఎక్కువ పెరిగారు, తన దగ్గర పెరిగారు. తర్వాత నాకు ఊహ వచ్చి నేను మద్రాసు వచ్చేటప్పటికి తనకు ఒక స్టేచర్ ఉంది. అవును, ఒక మంచి స్టేచర్లో ఉన్నారు తను. తన్ని చూస్తూ అక్కడికి వచ్చాక నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు నెల్లూరులో ఉంటే హాలిడేస్ తన కార్లో ఎప్పుడన్నా రావటం, ఏదో సినిమాకి నైట్ వెళ్ళటం వచ్చేయటం జరిగేది. ఇక్కడికి వచ్చాక ఆ ఒక స్టేచర్ రావాలంటే ఎంత కష్టపడాలనేది నాకు తన దగ్గర ఉన్నప్పుడు అర్థమైంది. అది ప్లస్ నాకు తనకి దాదాపుగా 17 ఏళ్ల తేడా ఉంది. మా ఇద్దరు ఫాదర్లీ ఫిగర్. తను కూడా ఏంటంటే ముఖ్యంగా నాన్నగారు నన్ను నమ్మి తన్ని ఇక్కడికి పంపించారు. నేను జాగ్రత్తగా చూసుకోవాలి, కొంచెం స్ట్రిక్ట్ గా కూడా ఉండేవాడు. సో అందుకని ఆ భయం భక్తి రెండు ఉన్నాయి ఇప్పటికీ పెద్దవాళ్ళపై పిల్లలు వచ్చేసినా కానీ ఏం మారలేదు. ఇప్పటికీ కూడా అన్నప్పుడు నా విషయం వదిలేయండి, ఇప్పటికీ మా అన్నయ్యకి మా అమ్మని చూస్తే భయం. అవునా? ఇప్పటికీ ఎంత మాట్లాడి ఎంత క్లోజ్ గా ఉన్నా ఆవిడ ఒక మాట అంటే అది చేసి తీరాల్సింది, పని లేదు. ఇప్పుడు